షాద్నగర్ నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్లినా ఏ గ్రామానికి వెళ్లినా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనితీరును ప్రజలు కొనియాడడం చూసి గర్వపడుతున్నారని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో గత 3 రోజులుగా కొనసాగిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా వంశీచందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో పాలమూరు న్యాయయాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన పాలమూరు న్యాయయాత్రకు షాద్నగర్ నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన వచ్చిందని, యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానన్న కేసీఆర్ విద్యార్థులకు కనీస వసతులను సైతం కల్పించలేకపోయారని విమర్శించారు. జూనియర్ కళాశాలకు సంబంధించి ఏమాత్రం కూడా వసతులు సక్రమంగా లేవు. చదువుకి యోగ్యంగా లేనటువంటి జూనియర్ కళాశాల షాద్నగర్లో ఉన్నది. దాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్తిగా ఎన్నికలకు ముందేమో కేజీ టు పీజీ మేము అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి షాద్నగర్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాల. ఇవాళ ఇది చూసినటువంటి మేము వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ జూనియర్ కళాశాల స్థితిగతులు చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ అంటే ఏమాత్రం కూడా మన షాద్నగర్ విద్యార్థులు చదువుకోవడానికి యోగ్యంగా ఏమాత్రం కూడా ఈ కళాశాల లేదు. మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చూడడం జరిగింది. అలానే వాళ్ళ విద్యార్థులకు, అధ్యాపకులకు మేము హామీ ఇస్తున్నాము. ప్రభుత్వం తరఫున ఈ కళాశాల స్థితిగతులు మార్చే బాధ్యత ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వీర్లపల్లి శంకర్ గారు ఖచ్చితంగా తీసుకుంటారు. దీనికి కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తాము. ప్రభుత్వం నుంచి ఒకవేళ నిధులు కేటాయించడంలో ఏమైనా అంటే టైం బౌండ్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే సిఆర్ఎస్ ద్వారా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు కేటాయింపజేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వారు నిజంగా వారి తల్లిదండ్రులు ఆశించినట్టుగా, అధ్యాపకులు ఆశించినట్టుగా ఈ విద్యార్థులు రాణించేటట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇస్తారు.